నంద్యాల జిల్లా మిడుతూరు మండలం అలగనూరు రిజర్వాయర్ను టీడీపీ నేత భైరెడ్డి రాజశేఖర రెడ్డి పరిశీలించారు. ఇక సీఎం ఎత్తిపోతల పథకం వద్ద వైసీపీ నేతల మీటింగ్ పెట్టడంపై ఆయన ఆగ్రహించారు. వైసీపీలో ఒక్క నాయకుడికి వ్యవసాయంపై అవగాహన లేదని భైరెడ్డి విమర్శించారు. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని భైరెడ్డి అన్నారు. ఈరోజు మీరు నిర్వాకం 5 సంవత్సరాల్లో రాయలసీమ పేరు చెప్పుకొని బతికారు, లూటీ చేశారు డబ్బులను. లూట్ మార్ అంటారు దీన్ని హిందీలో. లూట్ మార్ చేశారు మీరు రాయలసీమ ప్రాజెక్టులను పెట్టి. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం దాని కెపాసిటీ పెంచింటే అయిపోయిండేది. ఆల్రెడీ ఉన్నది ఇది అంద్రినీబాకు పెంచుతున్నట్టుగా. ఇప్పుడు దాన్ని అది కాకుండా కొత్త ప్రాజెక్ట్ ఎందుకు పాతది చేస్తే దాంట్లో కొట్టనికి రాదు, దాంట్లో దొరకవు. ఈ కొత్త దాంట్లను పెడితేనే దొరికేది. ఈ రకంగా లూటీ జరుగుతూ ఉంది రాయలసీమలో. ఏ ప్రాజెక్టు కూడా ఒక షేప్కు రాలేదు ఇంతవరకు. పాప ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన అంద్రినీవా, అదే రకంగా గాలేరు నగరి, సుజల స్రవంతి, SRBC, కేసీ కెనాల్ మోడర్నైజేషన్, ఇవన్నీ మీరు శాంక్షన్ అయిన ప్రాజెక్టు గుండ్రేవుల వెయిట్ చేసుకుంటా కూర్చుంటేవి. చేస్తాడులే జగను అని, రాయలసీమోడు జగను పులివెందులోడు చేస్తాడులే ఇప్పుడన్నా చేస్తాడు అనుకుంటా. గుండ్రేవుల ప్రాజెక్టు ఆడిపోయాను మాట